ఇంద్రనీల్ గారు, ముందుగా తమిళనాడు ఆసక్తికరంగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఎవరు ఊహించనిది ఇది. ఎందుకంటే మీలాంటి సెఫాలజిస్టులు, సర్వేలు చేసిన వాళ్ళు, అంటే మీరు చేయకపోవచ్చు, సర్వేలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలు, వాళ్ళ అంచనాలన్నీ తలకిందులైపోయి, ఏదో యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా తప్ప మిగతా అందరి అంచనాలు తలకిందులైపోయి, ఎవరు కూడా ఊహించలేదు ఇది. అంచనాలకు అందని విధంగా విజయ్ ఎలా ప్రపంచం సృష్టించాడు అనుకుంటున్నారు? మొదటగా తమిళనాడు పల్స్ అనేది ఈ ఒక్కసారే కదా సార్, ఎవ్రీ టైం సర్వే రిపోర్ట్స్ అనేవి ఫెయిల్ అవుతూనే ఉంటాయి. అంటే అక్కడ ప్రజల ఓటర్ నాడి పట్టుకోవడం కొంచెం టఫ్గానే ఉంటుంది. ఇన్నిసార్లు సెఫాలజిస్టులు పాపం అంత గ్రౌండ్లోకి వెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంది. ప్రదీప్ గుప్తాకి ఎలా అందింది? అదే సార్ చెప్తా చూడండి. జనరల్గా ఏంటి అంటే 2 టర్ములు అక్కడ పరిపాలన చేసిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉండటం అనేది సహజంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది అంటే రైట్ టైంలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసి పోటీకి రావటం అనేది అతను తీసుకున్న గుడ్ డెసిషన్. ఎలా అంటే అన్నా డిఎంకే అనేది ఆల్మోస్ట్ సంక్షోభంలో, అంటే సీఎం అభ్యర్థి ఎవరు అనేది చెప్పలేని పరిస్థితిలో జయలలిత గారి తర్వాత ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అన్నా డిఎంకే. సో అలాంటి టైంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఒక ఆల్టర్నేటివ్ పార్టీ ఏదన్నా ఉంటే బాగుండు అని ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి రైట్ టైంలో పార్టీని పెట్టి ముందుకొచ్చిన విజయ్ని ఆదరించారు అనేది ఒకటి. రెండోది కానీ మీరు చూసుకుంటే జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న పార్టీల కంటే కూడా 234 స్థానాల్లో కేవలం తమిళ, అంటే ప్రాంతీయవాదంతో పార్టీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం కూడా తనకు కలిసి వచ్చింది. తమిళనాడులో మీకు కానీ తమిళ భాష మీద ఉన్న ప్రేమ ఎలా ఉంటుందంటే 2011 సెన్సెస్లో మాతృభాష తెలుగు అని మెన్షన్ చేసుకున్న వాళ్ళు 42 లక్షల మంది ఉన్నారు 2011లోనే తమిళనాడు ఓటర్లలో. సో ఇప్పటికీ తెలుగు వాళ్ళైనా తమిళే మాట్లాడతారు, ముస్లిమ్స్ అయినా తమిళే మాట్లాడతారు, ఖురాను, బైబుల్, భగవద్గీత లాంటివి కూడా తమిళ్లోనే వాళ్ళు పఠనం చేస్తారు. అంతలా తమిళ్ ఫీలింగ్ ఉన్న కాడ ఇక్కడ 2 ద్రవిడ పార్టీలు జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్న తరుణంలో ఒక ఆల్టర్నేటివ్ పార్టీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో రైట్ టైంలో రావటం అనేది ఒకటి. రెండోది, తను పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్స్ లోపు ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు కూడా లేవు. తనేమి కులం కార్డులు వాడుకోలేదు. ఇవి కూడా కొన్ని కలిసి వచ్చినాయి. అంటే యూత్ని వీళ్ళందరినీ ఈ మైట్ బి ఎ రైట్ పర్సన్ అనే ఒక ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అయింది. వీటన్నిటిని మించి మీరు కానీ నోటీస్ చేస్తే విజయ్ దగ్గర బూత్ లెవెల్ కమిటీలో బూత్ ఏజెంట్లు కూడా లేరు. అందువల్లనే సెఫాలజిస్టులు అందరూ కూడా ఎంత ప్రజామద్దతు ఉండా కూడా దాన్ని ఓటు కన్వర్షన్గా చేయటంలో ఫెయిల్యూర్ అవుతారు అనే ఎక్స్పెక్టేషన్లో డిఎంకే డెఫినెట్గా గెలుస్తుంది అనే ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. బూత్ ఏజెంట్లు లేరు, ప్రజాదరణ కలిగిన నాయకులు ఎవరు పెద్ద సంఖ్యలో ఏమి నిలబడలేదు అభ్యర్థులుగా. అందులో కరూర్ సంఘటన అవ్వచ్చు, ఎలక్షన్ పీక్లోనే భార్యతో విడాకుల సందర్భం తెర మీదకి రావటం అవచ్చు, ఇలాంటి సంఘటనలు చాలా చూసిన తర్వాత ఓటర్ని పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లి ఓటేపించే యంత్రాంగం లేనప్పుడు టీవీకి బయటపడటం కష్టం అనుకున్నారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యం సార్ మేనిఫెస్టో. ఈ ఎలక్షన్స్ కానీ మీరు చూసుకుంటే దేశంలో 5 చోట్ల ఎలక్షన్ జరిగితే 5 చోట్ల కూడా మేనిఫెస్టో అనేది గెలిచింది అని చెప్తాను నేను. ఎట్లా? ఇప్పుడు టీవీకే ఇచ్చిన పథకాలు కానీ, అంటే మేనిఫెస్టో మీరు చూసుకుంటే మహిళలకి 2,500 రూపాయలు పర్ మంత్ ఇస్తా అన్నారు. అది మీరు అర్హులైన మహిళల వరకు క్యాలిక్యులేట్ చేస్తే 3 నుంచి 4 లక్షల కోట్లు 5 years టర్మ్లో. అలాగే పెళ్ళిళ్ళు, పేదల పెళ్ళిళ్ళు అయితే 8 గ్రాముల బంగారం పట్టు చీర ఇస్తా అన్నారు. 3 సిలిండర్లు ఎక్కువ అనుకుంటే 6 సిలిండర్లు, ఫ్రీ బస్సు, అలాగే సోషల్ పింఛను 1,000-1,200 ఉన్న దాన్ని ఏకంగా 3,000 చేస్తా అన్నారు. మిగిలిన పార్టీలు 2,000 తీసుకురావడానికి ప్రతిపాదిస్తే వీళ్ళు 3,000 చేస్తా అన్నారు. అంటే అమిత్ షా ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి అనుకుంటే అధికారంలో ఉన్న పార్టీ సంక్షేమ పథకాలని భారీ స్థాయిలో అనౌన్స్ చేస్తే ఇక ఆ రాష్ట్రంలో ఎప్పుడు అధికార మార్పిడి అనేది జరగదు అని. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఎలా ఉంటుందంటే సార్, భారీగా సంక్షేమాలు అనౌన్స్ చేయాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, చేయలేని దాన్ని ఎందుకు చెబుతున్నావు అన్నట్లు ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి పోయేదేముంది, గెలిచిన తర్వాత కదా ఇదంతా డిబేట్. ఒకవేళ గెలవలేదు, ఏపీ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఇప్పుడు ఇలాగే ఉంది సార్. రుణమాఫీ అనేది ఇప్పటి వరకు
మన దేశంలో రుణమాఫీ అనౌన్స్ చేసి ఫెయిల్ అయిన పార్టీ లేదు. అంటే రుణమాఫీ అనౌన్స్ చేసి గెలిచి దాన్ని నిలబెట్టుకోలేని ప్రభుత్వాలు ఓడిపోయినాయేమో కానీ రుణమాఫీ అనౌన్స్ చేశారు. 5 ఎకరాల లోపు వాళ్ళకి 100%, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే 50%. కౌలు రైతులకి, అంటే కౌలు రైతులను ఐడెంటిఫై చేయడమే కష్టంగా ఉంటే వ్యవసాయ కూలీలు మరియు కౌలు రైతులకి సంవత్సరానికి 10,000 రూపాయలు అనౌన్స్ చేశారు. అంటే టీవీకే మేనిఫెస్టో నిరుద్యోగ వృత్తి చెప్పారు. అది కూడా ఎంత 4,000 రూపాయలు గ్రాడ్యుయేట్స్ కి అయితే, డిప్లొమా హోల్డర్కి అయితే 2,000 అని. గవర్నమెంటులో పల్లెటూరు ప్రాంతాల్లో సైతం 18,000 రూపాయల శాలరీ ఉండే విధంగా 5 లక్షల జాబులు ఇస్తానని హామీ ఇచ్చేశారు. అలాగే 5 లక్షల మంది యువతకి స్టైఫండ్ ఇస్తానని చెప్పారు. అలాగే అంటే కోర్సులు ఇవన్నీ నేర్చుకోవడానికి నిధినిస్తానని చెప్పారు డబ్బులు. అంటే ఒకటి కాదు సార్, ఎన్నో రకాలు. అంగన్వాడీ వాళ్ళకి 18,000 చేస్తానని. ఈ హామీలు ఎలా ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఈ రోజున ప్రజల యొక్క ఆశలు, ఆ ఆశలను నెరవేర్చలేని హామీలతో ముందుకు వచ్చి ఎలక్షన్ గెలుస్తున్నారు. మీరు పశ్చిమ బెంగాల్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, జస్ట్ మేనిఫెస్టో మీద 1 మినిట్లో చెప్తా సార్. ఆల్రెడీ మమతా బెనర్జీ లక్ష్మీ బండార్ పేరుతో 2,22,00,000 మందికి నెలకు 1,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారికి అయితేనేమో 1,200 రూపాయలు ఇస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు ఈ ఎలక్షన్లో గెలిస్తే 1,500, వారికైతే 1,700 అని అనౌన్స్ చేశారు. బీజేపీ వాళ్ళు ఎలక్షన్ గెలవటమే ధ్యేయం కాబట్టి 3,000 రూపాయలు అనౌన్స్ చేశారు. అంటే డబల్, ఆల్మోస్ట్ 3 ఇయర్స్కి అయ్యే బడ్జెట్ 2,22,00,000 మందికి ఇస్తేనే 5-6 లక్షల కోట్ల విలువది. సో అది ఇంప్లిమెంట్ చేయడం అసాధ్యం. నిరుద్యోగ వృత్తి దీది 1,500 ఇస్తానంటే బీజేపీ 3,000 ఇస్తానంది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని దీదీ చెప్తే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మరి వీళ్ళు ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1 కోటి ఉద్యోగాలు కల్పించారు బీజేపీ వాళ్ళు? ఉచిత పథకాలకు మేము వ్యతిరేకం అని చెప్పిన బీజేపీ ఈ రోజు వారు సైతం ఉచిత పథకాలు ఇవ్వనే గెలవలేమనే స్థాయికి. పుదుచ్చేరి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పుదుచ్చేరిలో 12th పాస్ అయినా, అంటే కొంచెం మెరిట్లో పాస్ అయితే స్కూటర్లు ఇస్తామని ప్రామిస్. అంటే అసలు దేశం ఎటుపోతుంది సార్? అంటే అలిమి కానీ హామీలు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద కొంచెం నియంత్రణ చేయొచ్చు కదా. అంటే రాష్ట్ర బడ్జెట్ ఎంత, రెవెన్యూ లోటు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మీ మేనిఫెస్టో చాలా క్లియర్ గా అండర్ దిస్ 70% ఉండేలాగానే అప్రూవల్ తెచ్చుకోనే విధంగా సిస్టమ్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుంది, గెలవటం కోసం మాత్రమే పథకాలు పెట్టి మేనిఫెస్టోతో గెలుపుని నిర్ధారించే స్థాయికి వెళ్ళిపోతుంది.